హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి హెల్తీ లడ్డు అయితే మీకు చూపిస్తాను అండి. ఇక్కడ వచ్చేసి బాదమ్స్ అండి. ఇవి చిన్న చిన్న కట్ చేసుకున్న, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న మీరు లడ్డు చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో పిల్లలు నార్మల్గా ఏ ఇంట్లో అయినా పిల్లలు అయితే అందులో పలుకు, మా పాప లడ్డూలో చిన్న పలుకు వచ్చినా కూడా దాన్ని తీసేసి తింటుంది అన్నమాట. అందుకోసమని నేను అన్ని కొంచెం కోర్సుగా గ్రైండర్ చేశాను. ఇది వచ్చేసి బాదమ్స్ అండి, నానబెట్టుకుంటాం కదా అది, ఆ బాదం. నెక్స్ట్ పంకిన్ సీడ్స్, చియా, గుమ్మడి గింజలు, పంకిన్, ఇంకొకటి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ నేను చిన్న చిన్నగా ఇట్లా చేసేసుకున్నా. కొంచెం పౌడర్ లాగా, ఎక్కువ కాదు, కోర్స్ లాగా చేసేసుకున్నాను. ఇక్కడ అయితే ఇవి అంజీరా అండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఈ అంజీరాస్. నెక్స్ట్ ఇక్కడ మనకి కిస్మిస్, మీరు బ్లాక్ వైనా తీసుకోవచ్చు, ఇవైనా తీసుకోవచ్చు. వీటన్నింటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డు అనేవి నేను చూపిస్తాను. ఇక్కడ ఖర్జూరాస్ ఉన్నాయి. ఇక్కడ నేను పొట్టు లోపల సీడ్ ఉన్నాయి కదా, అవి తీసేసి ఒక 15 తీసుకున్నాను. ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డు అనేది చూపిస్తాను. ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏది అవసరం లేదు. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటా. ఇది మనకు సరిపోతుంది నెయ్యి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇది బాదం పొడి, ఇది వేసుకున్నాము. ఎక్కువ ఏమంటారు, ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పౌడర్ లానే ఉంది కాబట్టి తొందరనే ఫ్రై అయిపోతుంది. అయిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, ఇవే వెయ్యి. నువ్వు పాప వేస్తా అంటే హ్యాండ్ అవసరం లేదు నాన్న, ఇట్లా వేసేయి. వద్దు. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకున్నాను. వీటిని ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాము. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినా కొంచెం అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది పౌడర్ కదా, ఇది పౌడర్ కాబట్టి పెద్ద ఎక్కువ టైం నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంజీరా వేయినా, ఇందులోనే కొంచెం అంజీరా ఇందులో ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ అలానే కలిపేసుకుందామన్నా అలా అయినా ఓకే. కానీ నేను ఇందులోనే వేసేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కాజు లేదు, నేను కాజు వేసుకోవాలి. మీరు కాజు, బాదం, పిస్తా ఏదైనా వేసుకోవచ్చు. అన్నీ హెల్తీవే, వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం నా దగ్గర ఉన్నవి ఇవన్నీ వేస్తున్నాను. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది ఆల్రెడీ, దాన్ని కలిపేస్తాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇవి కొంచెం చల్లారేలోపు మనము లయన్ డేట్స్ని మిక్సీ పట్టేసుకుందాం. ఈ ఖర్జూరంలోనే కిస్మిస్లు కూడా ఒక 10-15 అలా వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ పట్టేసుకుందాం. వేసే ఇందులో మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకొని ఈ ఖర్జూరం ఫస్ట్ గ్రైండర్ పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి మంచిగా స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలి. నాకు కలపడం కుదరలే, మా మమ్మీ కలుపుతుంది. మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోనే వేసుకొని అదే వేడి పైన మంచిగా కలుపుకోవాలి. ఖర్జూరం చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి, అంటే మనకు కొంచెం అది గట్టి పడుతుంది కాబట్టి అందులో సరిగా కలవదు. అందుకని సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో మొత్తం మెత్తగా అయ్యేలాగా, కొంచెం స్మూత్గా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం మన చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ పెట్టుకొని తర్వాత ఇట్లా ముద్దలాగా చేసేసుకోవాలి. లడ్డులాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు, ఏజ్ వాళ్ళకి ఎవరైనా తినొచ్చు. ఇది చాలా హెల్దీ, ఎముకలు గట్టి ఉండడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. మేమైతే తిన్నాము. ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే ఈ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ వీడియోస్. మీరు ఎంత డైలీ 1-2 కాకుండా డైలీ 1 తిన్నా కూడా మీకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు. అలాగే ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి కలపము, అన్నీ హెల్దీవి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. మీ పిల్లలకు, మీ అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి మీరు కూడా తినండి. చాలా హెల్తీగా ఉండండి. బయట జంక్ ఫుడ్ అనేవి అన్నీ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మన తాతలు అప్పుడైతే ఏమి తిన్నా వాళ్ళకి అరిగినవి, అయిపోయినవి. కానీ మనము ఇప్పుడు తినే ఫుడ్కి మనము నార్మల్గా చిన్న కాలు జారి కింద పడ్డా కూడా టక్మని విరిగిపోతున్నాయి మన బొక్కలు. అంటే మన ఫుడ్లో అది అంత స్ట్రాంగ్ లేదన్నమాట. మీరు కూడా హెల్తీగా తినండి. హెల్దీ ఇంట్లో చేసుకునే